అరటి చెట్టుని మనం మన పెరట్లో ఉంచుకుంటే, మన గ్రామంలో ఉంచుకుంటే, మనం ఒక వైద్యుడిని ఉంచుకున్నట్టే, ఒక పెద్ద ఫార్మసీని ఉంచుకున్నట్టే, అంతటి అద్భుతమైంది ఈ అరటి. ఈ స్వరూపం విషయానికి వస్తే అసలు దీన్ని చూడటంతోనే మనకి ఒక మంచి మంగళం, అంటే ఒక మంచి చేసేది, శుభం చేసేది అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది. ఎప్పుడు చక్కటి గ్రీన్ కలర్లో. ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా నీటి పారుదల ఉండేటటువంటి ప్రదేశాలలో ఇది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. చాలామంది వాళ్ళ ఇళ్ల ఆవరణలలో దీన్ని పెంచుకుంటూ ఉంటారు. అలాగే అరటిలో అనేక రకాలు ఉన్నాయి. కొన్ని కూరగాయకి మాత్రమే ఉపయోగపడతాయి, మరికొన్ని ఏమో పండుగ తింటూ ఉంటారు. ఏదేమైనా ఎన్ని రకాలు ఉన్నప్పటికీ కూడా వీటి ఔషధ గుణాలు మాత్రం ఒకేలాగా ఉంటాయి. దీని ఆకులు పెద్దగా పొడవుగా ఉంటాయి. అలాగే పువ్వు ఉంటుంది, దీనికి పెద్దగా మంచి ఉదారంగులో ఉంటుంది. అలాగే దీనికి పండ్లు ఇక గుత్తులు గుత్తులుగా కాస్తాయి. పండిన తర్వాత పసుపు రంగులోకి మారుతాయి. మీకు తెలిసిందే, ఈ చెట్టు తాలూకు ఆకులు, పండు, దుంప, పువ్వులు ఇవన్నీ కూడా ఔషధపరంగా ఉపయోగకరంగా ఉంటాయి. వీటిని మనం ఉపయోగించుకోవచ్చు. బొల్లి అనేది చర్మం పైన తెల్లటి మచ్చల రూపంలో ఏర్పడే ఒక చర్మ సంబంధమైనటువంటి పిగ్మెంటేషన్ డిజార్డర్. ఈ వ్యాధిలో చర్మం పైన రంగును ఉత్పత్తి చేసేటువంటి కణాలు నశిస్తాయి, అంటే మెలనోసైట్స్ డిఫంక్ట్ అవుతాయి. దీంతో శరీరం పైన తెల్లటి మచ్చలు కనిపిస్తూ ఉంటాయి. ఇవి క్రమంగా పెరుగుతూ ఉంటాయి. చాలామంది దీనికి ఈ కారణాలు అడుగుతూ ఉంటారు. నిజానికి బొల్లి రావడానికి ప్రత్యేకమైన కారణాలు ఇంకా పూర్తిగా తెలియదు, కానీ ఆటో ఇమ్యూనిటీని ఒక కారణం కింద అనుకుంటున్నారు. అలాగే జన్యుపరమైనటువంటి కారణాలు, రోగనిరోధక శక్తిలో మార్పులు, ఇలాంటివి ప్రధాన కారణాల కింద అనుకుంటున్నారు. అయితే ఈ బొల్లిని తగ్గించుకోవాలంటే అరటిని ఎలా వాడాలి, దీని వాడకం అలాగే మోతాదు తెలుసుకోవాలి. అరటి ఆకుల్ని ఎండించండి, కాల్చండి, బూడిద చేయండి. ఇలాంటి బూడిద 100 గ్రాములు సిద్ధం చేసుకోండి. అలాగే పచ్చి పసుపు 100 గ్రాములు, బావంచాలు 200 గ్రాములు తీసుకోండి. ఈ మూడింటిని మెత్తగా నూరండి. అరటి దుంప రసంలో 15 రోజులు నానబెట్టండి. తర్వాత కుంకుడు గింజంత ఆ మోతాదులో, అంత పరిమాణంలో మాత్రలు తయారు చేసుకోండి. రోజుకి 2 సార్లు ఉదయం సాయంత్రం పూటకు ఒక మాత్ర చొప్పున నీళ్లతోటి తీసుకోండి. ఉప్పు, పులుపు, కారం బాగా తగ్గించి పథ్యం పాటిస్తూ ఉండండి. మీ శరీర తత్వాన్ని బట్టి 6 నుంచి 12 నెలల్లో బొల్లి తప్పకుండా తగ్గుతుంది.